ఓహ్! సింపుల్‌గా బెండకాయ కర్రీ అనేది ఎలా చేయాలో చూద్దాం రండి. మీలో ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టం? మీరు ఇలానే చేస్తారా? ఇంకా వెరైటీగా ఏమన్నా చేస్తారా? ఇలా ముందుగా ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయాలి. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మంచిగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ముక్కలు కూడా వేసి వేయించాలి. ఆనియన్, టమోటా ముక్కలు మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాతనే మనం బెండకాయలనేది కట్ చేసి పెట్టుకున్నవి అందులో వేసి వేయించాలి. ఆనియన్, టమోటా అనేది కొంచెం మంచిగా వేగితే బెండకాయ కర్రీకి టేస్ట్ గూడా వస్తది. టమోటా కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల మన కర్రీ టేస్ట్ గూడా ఇంకా మంచిగుంటది. బెండకాయ ముక్కలనేది ఇలా రౌండ్ షేప్‌లో కాకుండా ఇలా కట్ చేసుకొని వేయండి. చాలా తొందరగా ఈజీగా అనేది బెండకాయ కర్రీ అనేది అయిపోతది. ఇలా ఒకసారి మూత పెట్టి 1 ఆర్ 2 మినిట్స్ వేయించిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపేసి మంచిగా వేయించిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయాలి. ధనియా పౌడరు, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాల్సి ఉంటది. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. మీరు కారం కొద్దిగా ఎక్కువ తినేటివి అంటే ఇంకా కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. అంతే సింపుల్‌గా, ఈజీగా బెండకాయ కర్రీ రెడీ అవుతది. సింపుల్ రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే మీరు కామెంట్‌లో పిన్ చేయండి. తప్పకుండా మీకోసం అనేది వీడియో చేద్దాం. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.